హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మహాశివరాత్రి, అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. రాత్రికి మెలకుగా ఉండి బాగా శివుణ్ణి ప్రార్థించండి. మన శిబా కాయిన్ బాగా పెరగాలని కోరుకోండి. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా చాలా స్టేబుల్గా ఉంది. మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ఇవాళ చాలా న్యూస్లు ఉన్నాయి, చాలా విషయాలు మీతో చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్తాను. షిబా కాయిన్ ప్రస్తుతం మన ఇండియన్ ఎక్స్చేంజ్ వజీరెక్స్లో 3000 సీరియల్ కొంచెం కింద, 3000 సీరియల్ కొంచెం కింద 2850, 900 అట్లా ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది, 24 అవర్స్ హై చూస్తే 3200కి వెళ్ళింది, 3245కి వెళ్ళింది. దాని తర్వాత డౌన్కి వచ్చేటప్పటికి లో చూస్తే 2545కి వచ్చింది. నేను అనుకుంటుంది, నా ఒపీనియన్ చెప్తాను, 2300 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది మన షిబా కాయిన్కి. దానికి కారణాలు కూడా చెప్తాను. షిబా కాయిన్కి ఎందుకంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని నేను క్లియర్గా మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నిన్న రాత్రి షిబా వాళ్ళు ఒక ఈవెంట్ జరిపారు. అదేంటని దాని గురించి ముందు చెప్పేస్తాను వివరంగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి, చెప్తాను. దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే K9 ఫైనాన్స్ అనేది ఒక లిక్విడ్ స్టేకింగ్ కాయిన్ ఒకటి పట్టుకొచ్చారు, టైప్ చేశారు. అది షిబేరియంతో టైప్ అయింది. అది ఇంకా ఇండియన్ మార్కెట్లోకి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఫారిన్ మార్కెట్లో అయితే లాంచ్ చేశారు, ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఇంకా లాంచ్ కాలేదు. K9 ఇప్పుడు దాని వివరాలన్నీ పెడతాను. For context, K9 Finance is a liquid staking derivative platform on Shiba Inu's layer 2 blockchain Shibarium. ఇది ఏంటంటే చూడండి. చూశారు కదా, ఇది దీని వివరాలు. ఇది మీరు గూగుల్ చేసినా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. K9 కాయిన్, షిబా K9 కాయిన్ అంటే తెలుస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే షిబా టీమ్ వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాయిన్ ఇది. దీని ప్రైస్ ప్రస్తుతం డాలర్స్లోనే ఉంది. క్యాలిక్యులేషను తక్కువలోనే ఉంది, చాలా తక్కువలో ఉంది. ఇది బోన్ కాయిన్, షిబా గ్యాస్ ఫీజ్ కలెక్ట్ చేస్తున్న బోన్ కాయిన్కి ముడిపడి ఉంది. గ్యాస్ ఫీజ్ అయితే బాగా కలెక్ట్ అవుతుంది షిబాలో. షిబేరియం కూడా బాగా జరుగుతుంది. కాకపోతే లేటెస్ట్గా ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షిబేరియం షిప్ బర్నింగ్ వచ్చి లాస్ట్ 2 months అంటే జనవరి వరకు బాగా చేశారు. ఫిబ్రవరి నెల, మార్చి నెల ఆప్ పెట్టారు. మరి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఆగి ఉంది బర్నింగ్. అది ఏంటనేది చూడాలి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి బర్నింగ్ అనేది చూడాలి. ఓవరాల్గా బర్నింగ్ అయితే బాగుంది. వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు 5 trillion కాయిన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే షిబేరియము ఒక రికార్డ్ సృష్టించింది. దాని క్లిప్పింగ్ ఇప్పుడు పెడతాను, చూడండి. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది షిబేరియము. దగ్గరగా 400 million కాయిన్స్ని ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది రికార్డు బాగా చేసింది.
బ్రహ్మాండంగా చేసింది, ఇంకా ఫ్యూచర్లో బాగా చేస్తుంది. ఖచ్చితంగా షిబా కాయిన్ పైకి వెళ్ళటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి, యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ K9 అనేది యూనిస్వాప్లో ఉందని అంటున్నారు, చెక్ చేసుకోండి మీరు. యూనిస్వాప్, స్విప్ స్వాప్లో ఉందంటున్నారు, చెక్ చేయండి. చెక్ చేసి మీరు కూడా దాని గురించి రీసెర్చ్ చేయండి, నచ్చితే తీసుకోండి. ఇప్పుడు మన బిట్ కాయిన్ విషయానికి వస్తాను. బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఆల్మోస్ట్ 68, ప్రస్తుతం $66,000 $67,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా మళ్ళీ ఇవాళ రాత్రికి ఇంకో రికార్డ్ సృష్టించడానికి, కొత్త లైఫ్ టైం హైకి వెళ్ళటానికి ఆస్కారాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ETF. ఎంతైనా మనం ఏదైనా సరే బిట్ కాయిన్ ETF వచ్చిన తర్వాత మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మొత్తం మారిపోయింది, రూపురేఖలే మారిపోయింది. ఇంత ముందులాగా లేదు క్రిప్టో కరెన్సీ మార్కెట్, టోటల్గా బూస్టప్ వచ్చేసింది. పెద్ద కాయిన్ అని లేదు, మన ఆల్ట్ కాయిన్స్ అని లేదు, మెమీ కాయిన్స్ అని లేదు, అన్నీ పెరుగుతున్నాయి. ఊకి కూడా పెరుగుతుంది చూసుకోండి. ఊకి, ఈ డాజ్ కాయిన్, షిబా కాయిన్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. మన జాస్మి అన్నీ పెరుగుతున్నాయి, సెల్లార్ నెట్వర్క్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి చూసుకోండి. ఊకి కూడా ఇప్పుడు సడన్గా అది కూడా రైజ్ అవడం మొదలుపెట్టింది. అన్ని మెమీ కాయిన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ధైర్యంగా హోల్డ్ చేయొచ్చు. ఖచ్చితంగా పైకే వెళ్తుంది తప్ప మార్కెట్ ఇంకా కిందకు వచ్చే అవకాశం కనబడట్లేదు. కాకపోతే షిబా వేల్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, దానివల్ల అది ఆగి ఉంది పైకి వెళ్లకుండా. కొంచెం పైకి వచ్చినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. అది కాకుండా నేను గమనించిన దాంట్లో మన ఇండియన్ ఎక్స్చేంజ్ల కన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ల్లో రేట్ ఎక్కువ ఉంటుంది. షిబా రేటు గమనిస్తే రేట్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకని ఆ డిఫరెన్స్ బాగా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా కొంచెం ఎక్స్చేంజ్ టు ఎక్స్చేంజ్ మామూలుగా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కాకపోతే ఇంత తేడా ఎందుకు వస్తుందనేది తెలియలేదు. అది వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఈ K9 గురించి చెప్పాను మీకు, అది మీరు కూడా సెర్చ్ చేసి చూడండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే చూసుకోండి, అది కూడా మంచి కాయినే. ఇంకా మన సొలానా, ఎథీరియం ఆల్మోస్ట్ $4,000 టచ్ చేయడానికి రెడీగా ఉంది. ఇవాళ ఈవినింగ్, ఇవాళ రాత్రి టచ్ చేసి క్రాస్ చేసి వెళ్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఎవరన్నా డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో ఎథీరియం ETF కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తుంది, త్వరలో వచ్చేస్తుంది. వచ్చిందంటే అది $5,000 దాటి వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఎథీరియం పెరుగుతాయో షిబా ఇను పెరుగుద్ది, డాజ్ కాయిన్ పెరుగుతాయి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఎథీరియం బాగా పెరుగుతుంది, ఎందుకంటే షిబా క్రియేట్ అయ్యిందే ఎథీరియం లేయర్ 1 ప్లాట్ఫామ్ మీద. కాబట్టి లేయర్ 1 ఎకోసిస్టంలో క్రియేట్ అయిన కాయిన్ మన షిబా కాయిన్. సో ఖచ్చితంగా షిబా కూడా బూస్టప్ ఉంటుంది. షిబాకి న్యాచురల్గానే ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, కాయిన్కి, షిబాకి బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇంత ముందులాగా రైజ్ అయ్యి పడిపోవడం అన్నది లేదు. ఇప్పుడు చిన్న చార్ట్ పెడతాను చూడండి. మొన్న ఒక 3,800 హైకి వెళ్ళి ఇప్పుడు ఈ చార్ట్లో చూడండి, ఇక్కడి నుంచి కింద డ్రాప్ అయింది. ఒకసారి డ్రాప్ అయ్యి మళ్ళీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 2,300 నుంచి 2,900, 3,000 వరకు పైకి వచ్చింది. ఇది గ్రాఫ్ చార్ట్. ఈ చార్ట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇవాళ రాత్రికి 3,000 సీరియల్ దాటాలి, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. 3,000 సీరియల్ దాటి పైకి వెళ్ళాలి. దాటి పైకి వెళ్తే కింద డౌన్ సైడ్ 2,300 కిందకు వస్తే మళ్ళీ బయింగ్ చేసుకోండి. బయింగ్ చేసుకుని 3,000 పైన అమ్ముకోండి. ఎవరన్నా మంచి ప్రాఫిట్లో ఉంటే ప్రస్తుతానికి బుక్ చేసుకోండి. ఎందుకంటే వేల్స్ మళ్ళీ సడన్గా బిట్ కాయిన్ వేల్స్ కూడా సడన్గా అమ్మకాలు జరిపారంటే మార్కెట్ కొంచెం డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే బిట్ కాయిన్ చాలా స్ట్రెంగ్తెన్ అయిపోయింది. 62,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది.
దాని పైనే ఉంటుంది తప్ప దాని కిందకి రాదు. 70,000 క్రాస్ చేయాలి. 70,000 క్రాస్ చేసిందంటే ఇంకా 75,000 $80,000 వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఒకటి పెడతాను. బ్లాక్ రాక్ అనే వాళ్ళు ఈ ETF ట్రేడింగ్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పెట్టారు. అది ఆ క్లిప్పింగ్ పెడతాను, చూడండి. BlackRock files to purchase Bitcoin ETFs for Global Allocation Fund. ఈ ETF ట్రేడింగ్స్ లో మన బిట్కాయిన్ ETF ట్రేడింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు బ్రెజిల్లో కూడా స్టార్ట్ చేశారు, ఇంకా మిగతా కొన్ని కంట్రీస్లో కూడా స్టార్ట్ చేస్తామని పర్మిషన్ అడుగుతున్నారు. ఇక బహుశా మన ఇండియాలో కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మన RBI గవర్నర్ గారు ఎంతవరకు పర్మిషన్ ఇస్తారనేది తెలియదు. ETFకి మన బిట్కాయిన్ ETF, మన ఎథీరియం లాంచ్ అయితే ఎథీరియం ETFకి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది, చాలా సంతోషించవచ్చు. బాగా మార్కెట్ బూస్టప్ అవుద్ది, ఇంకా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మనకి ఇంకా ట్రేడింగ్ ఎక్కువ చేసుకోవచ్చు, కనుక బాగుంటుంది. ఫ్యూచర్లో మన క్రిప్టో కరెన్సీ బాగా కొత్త లెవెల్స్ టచ్ చేస్తుంది ప్రతిరోజు. ఇప్పటికే మార్కెట్ క్యాప్ చూస్తే మన టోటల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ $2.5 trillion ఉంది. లాస్ట్ మన డౌన్ పీరియడ్లో 1.10 trillion దగ్గరికి ఇది ఆల్మోస్ట్ డబుల్ అయి పైకి వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పాత రోజుల్లో 310-320 trillion కాయిన్స్ ఉండేవి, డాలర్స్లో ఉండేది మార్కెట్ క్యాప్. ప్రస్తుతం అది క్రాస్ చేసి కొంచెం మళ్ళీ పైకి వెళ్తే మార్కెట్ అంతా పుంజుకున్నట్టే. మ్యాటిక్ ఒకటి చూసుకోండి, ఆడా చూసుకోండి, ఇవన్నీ పెరుగుతున్నాయి, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు. చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. డౌన్స్ అనేవి వస్తుంటాయి, కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది మార్కెట్, ఎందుకంటే బిట్కాయిన్ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.